ఒక చిన్న గ్రామంలో వినయ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఎప్పుడూ తన గ్రామ సరిహద్దులను దాటి వెళ్లాలని కలలు కనేవాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ నిత్యం ఒకే రకమైన జీవితాన్ని గడిపేవారు. పొద్దున్నే పొలానికి వెళ్లడం, రాత్రి ఇంటికి రావడం ఇదే వారి దినచర్య. కాని వినయ్ మనసులో మాత్రం ప్రపంచంలో ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయని, కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరిక బలంగా ఉండేది. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ సాధువు వచ్చాడు. అతని ముఖంలో శాంతి, కళ్లల్లో జ్ఞానం మెరుస్తున్నాయి. వినయ్ ఆ సాధువు దగ్గరికి వెళ్లి, గురువర్, నేను ఈ గ్రామంలోనే ఇరుక్కుపోయినట్లు అనిపిస్తోంది. నాకు కొత్త ప్రపంచాన్ని చూడాలని, జ్ఞానాన్ని పొందాలని ఉంది. దానికి మార్గం ఏమిటి అని అడిగాడు. సాధువు నవ్వి, నీ గ్రామానికి దూరంగా ఉన్న ఆ కొండపై ఒక గుహ ఉంది. అందులో ఒక దీపం ఉంది. ఆ దీపం కాంతి జ్ఞానానికి గుర్తు. దానిని చేరుకోవడానికి నీకు చాలా కష్టాలు ఎదురవుతాయి. కాని నీ లక్ష్యం మీద నమ్మకం ఉంటే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అని చెప్పాడు. వినయ్ ఎంతో సంతోషపడ్డాడు. మరుసటి రోజు ఉదయం అతను తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కొండపైకి వెళ్లే దారి చాలా కష్టంగా ఉంది. దట్టమైన అడవి, పదునైన రాళ్ళు, దారి తప్పించే మార్గాలు అతనికి అడ్డు తగిలాయి. ప్రతిసారీ అతను దారి తప్పి, నిరాశ చెందినప్పుడు ఆ సాధువు మాటలు గుర్తు తెచ్చుకునేవాడు. నీ లక్ష్యం మీద నమ్మకం ఉంటే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఎట్టకేలకు కొన్ని రోజుల ప్రయాణం తర్వాత అతను ఆ కొండ శిఖరానికి చేరుకున్నాడు. అక్కడ గుహ ముందు ఒక పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిని దాటడానికి అతనికి మార్గం దొరకలేదు. నిరాశతో కూర్చున్నాడు. అప్పుడు అతని కళ్లల్లో ఒక మెరుపు కనిపించింది. ఆ గుహ లోపల ఉన్న దీపం కాంతి, గొయ్యి లోతులో ఉన్న నీటిపై ప్రతిబింబిస్తోంది. ఆ దీపం కాంతిలో గొయ్యి అడుగున ఉన్న రాళ్లు మెరుస్తున్నాయి. ఆ కాంతిని చూసి వినయ్ ఆ రాళ్లపై ఒకదాని తర్వాత ఒకటి అడుగుపెడుతూ గొయ్యిని దాటాడు. అతను గుహలోకి వెళ్లి ఆ దీపాన్ని చూశాడు. కాని అది సాధారణ దీపం కాదు. అది వెలుగుతున్న ఒక రాయి. ఆ రాయిని తాకగానే అతనికి ఎంతో జ్ఞానం, శాంతి కలిగాయి. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ సాధువు చెప్పిన దీపం జ్ఞానానికి గుర్తు మాత్రమే కాదు, అది మన మనసులో ఉన్న లక్ష్యంపై ఉన్న నమ్మకం అని. ఆ నమ్మకంతోనే అతను కష్టాలను దాటి గొయ్యిని దాటగలిగాడు. వినయ్ తన గ్రామానికి తిరిగి వెళ్లాడు. ఇప్పుడు అతను ఒక కొత్త వ్యక్తి. అతనికి ఇప్పుడు జ్ఞానం, శాంతి రెండూ ఉన్నాయి. అతను తన అనుభవాలను, తాను నేర్చుకున్న పాఠాలను తన గ్రామ ప్రజలతో పంచుకున్నాడు. వారు కూడా జీవితంలో తమ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు.